ప్రతి ఒక్కరి జీవితంలోనూ అమ్మదే తొలి ప్రాధాన్యం. అనుక్షణం పిల్లల్ని కనురెప్పలా కాపాడుకుంటూ అలసిపోయినా సరే అమ్మ పడే కష్టం అంతులేనిది. అదే క్రమంలో చేయి పట్టి నడిపించడమే కాదు, ఉన్నత స్థాయికి ఎదగడానికి బాటలు వేసే మార్గదర్శి అని నిరూపించారు విజయవాడకు చెందిన శశికళ. 6 ఏళ్ల వయసు నుంచి కుమారుడికి యోగాసనాలు నేర్పించి నేడు ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీలో బంగారు పతకం సాధించే స్థాయికి తీసుకెళ్లారు ఆ మాతృమూర్తి. జన్మనిచ్చిన తల్లే పిల్లలకు మొదటి గురువు. పిల్లల్ని పెంచటమే కాదు, వారు ఎందులో రాణిస్తారో గుర్తించి ఆయా రంగాల్లో వెళ్లేందుకు ప్రోత్సహిస్తుంది. అలాంటి కోవకు చెందిన తల్లే ఈ మాతృమూర్తి. చిన్నతనంలోనే కుమారుడు యోగాసనాలు వేయడాన్ని గుర్తించి స్వయంగా తానే తర్ఫీదు ఇచ్చారు. ఫలితంగా అద్భుత నైపుణ్యం ప్రదర్శించి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి అందరి మన్ననలు చూరగొంటున్నాడు. యోగాసనాలు చేస్తున్న ఈ యువకుడి పేరు ధీరజ్ శ్రీకృష్ణ. విజయవాడకు చెందిన నాగరాజు, శశికళ దంపతుల 2వ కుమారుడు. చిన్నతనం నుంచి యోగాసనాలతో పాటు క్రీడల్లో ఆసక్తి ఉండటంతో తల్లిదండ్రులు సైతం ఆ దిశగా ప్రోత్సహించారు. ఈ ఏడాది జనవరిలో సింగపూర్లో జరిగిన ఏషియన్ యోగా ఛాంపియన్షిప్లో 4 పతకాలు సాధించి శభాష్ అనిపించాడు. ఈ కుర్రాడు చూడ్డానికి చిన్నవాడిలా ఉన్నా యోగాలో మాత్రం మాస్టరే. సాధారణంగా యోగాసనాలు వెయ్యాలంటే చాలా మంది గంటల తరబడి కష్టపడుతూ ఉంటారు. అయితే అతి క్లిష్టమైన ఆసనాన్ని సైతం ధీరజ్ చాలా సులువుగా వేస్తున్నాడు. చిన్నతనం నుంచి చదువుతో పాటు క్రీడలు, యోగాసనాలు చేయడంలో చురుగ్గా ఉండేవాడు. కరాటే, డాన్స్తో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచి పతకాలతో పాటు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఆరేళ్ల వయసు నుంచి యోగాలో కఠోర సాధన చేస్తున్నాడు ధీరజ్ శ్రీకృష్ణ. తల్లికి యోగాలో ప్రావీణ్యం ఉండటంతో నిత్యం శిక్షణ ఇస్తారు. ఆమె శిక్షణలో ఏషియన్ ఛాంపియన్షిప్లో ఉత్తమ ప్రతిభ చూపి రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చాడు. ఆర్టిస్టిక్ సోలో ఈవెంట్లో స్వర్ణం, పెయిర్ ఈవెంట్లో రజతం, కాంస్యాన్ని కైవసం చేసుకున్నాడు. వివిధ దేశాల క్రీడాకారులతో కలిసి పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నాడు ధీరజ్. I have participated in the 10th Asian Games that has been held at Singapore, and I'm really happy that I've represented Team India and got 4 medals: a gold medal in artistic solo, a silver medal in traditional, a silver medal in artistic pair, a bronze medal in rhythmic pair. And I'm really thankful for my parents that have flown all the way from India to Singapore for supporting me all throughout this journey. A special thanks to Indu Agarwal ma'am and Ashok Agarwal sir, and the district association, state association, national association and international association. I have seen a lot of countries that have been performing excellently, but I believe that I have performed excellently, and that's the reason why I won about 4 medals. తల్లి శిక్షణ ద్వారా ధీరజ్ పోటీల్లో పాల్గొంటే స్వర్ణాలు సాధించాల్సిందే అన్నట్లుగా రాటుదేలాడు. మొదట్లో జిల్లా స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి నేటి వరకు ఎక్కడా వెనుదిరగలేదని చెబుతున్నారు శశికళ. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఇప్పటి వరకు 34 పతకాలు సొంతం చేసుకున్నాడు. ఏపీ నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లిన మొదటి బాలుడిగా రికార్డొచ్చిందని వివరించారు. అదర్ గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ అన్నిట్లో బాబు ఫస్ట్. సో ఈ యోగాలో బాబు జర్నీ 2021లో స్టార్ట్ అయింది.
2021లోనే బాబు డిస్ట్రిక్ట్లో ఫస్ట్, స్టేట్లో ఫస్ట్ అండ్ నేషనల్స్లో ఆల్సో మెరిట్లో ఉన్నాడు. విత్ ఇన్ 1 yearలోనే బాబు నేషనల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఫిరోజ్పూర్లో 2023లో, అస్సాంలో 2024లో, హిమాచల్ ప్రదేశ్లో, రీసెంట్గా జరిగిన 2024 నేషనల్స్ హిమాచల్ ప్రదేశ్లో కూడా బాబు గోల్డ్ మెడల్ సాధించాడు. ఫెడరేషన్ కప్లో కూడా బాబు గోల్డ్ మెడల్ సాధించాడు. ఏషియన్ మెడల్స్ 4 ఈవెంట్స్లో బాబు పార్టిసిపేట్ చేశాడు. 4 మెడల్స్ సాధించాడు ఇండియాకి. బాబు పార్టిసిపేషన్ చేసిన అన్నిట్లో కూడా మెడల్స్ రావడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. డిస్ట్రిక్ట్ అసోసియేషన్ నుంచి, స్టేట్ అసోసియేషన్ నుంచి, నేషనల్ అసోసియేషన్ నుంచి, ఇంటర్నేషనల్ అసోసియేషన్ నుంచి కూడా బాబుని అందరూ ప్రశంసలు కానీ, బాబుని అందరూ ఎంకరేజ్ చేయడం కానీ, బాబుకి అంత సపోర్ట్ కానీ మాకు ఫస్ట్ నుంచి కూడా చాలా బాగుంది. ఏపీలో వెళ్ళిన వాళ్ళలో కూడా హైయెస్ట్ మెడల్స్ మాట. 4 ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి 4 ఈవెంట్స్లో తెచ్చుకున్న ఏకైక వ్యక్తి ధీరజ్ అని చెప్పగలను. అంతర్జాతీయ పోటీల సమయంలో మాత్రమే ఆన్లైన్ ద్వారా యోగా శిక్షణ ఇప్పించామని చెబుతున్నారు శశికళ. గత ఏడాది రిషికేశ్లో జరిగిన పోటీల్లో సత్తా చాటడంతో పాటు 3 ఏళ్ల నుంచి వరుసగా స్వర్ణాలు సాధిస్తూ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. సింగపూర్లో జరిగిన ఛాంపియన్షిప్ పోటీలో అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్తో పాటు మొత్తం 20 దేశాలు పాల్గొన్నాయి. వాటిలో తన కుమారుడు ప్రతిభ చూపి పతకాలు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. బాబుకి లక్ ఏంటంటే ఇంటర్నేషనల్ కోచింగ్, నేషనల్ కోచింగ్ కూడా నేనే ఇచ్చాను. సో బాబుకి తల్లిని, గురువుని కూడా నేనే. ఏషియన్కి వీళ్ళకి రూల్స్ ఉంటాయి. ఫస్ట్ ఏషియన్ సెలెక్ట్ అయిన తర్వాత వీళ్ళు 15 days ముందు ఢిల్లీకి స్టార్ట్ అవుతారు. మొత్తం టీమ్ ఇండియా పర్ఫామ్ చేసే ప్రతి దానికి కూడా అక్కడ నేషనల్ కోచెస్కి చూపించాల్సి ఉంటుంది. ఆ నేషనల్ కోచెస్ వాళ్ళు ఓకే చేస్తేనే వీళ్ళు అది పర్ఫామ్ చేయగలుగుతారు. అంటే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా తూచా తప్పకుండా ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ధీరజ్కి అన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 100% చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నాడని చెప్పి ఎటువంటి మార్పులు చేర్పులు కూడా చేయలేదు. ఇన్ కేస్ ఎవరికైనా సరే కొంచెం అటు ఇటు అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నా వాళ్ళ స్పెషల్ ట్రైనింగ్ అనేది అక్కడ 15 daysలో ఇస్తారు. సో బాగున్నప్పుడు ఇంకా ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా ఎవ్రీడే అనేది మార్నింగ్ టు ఈవినింగ్ దాకా అక్కడ ప్రాక్టీస్ ఉంటుంది వాళ్ళకి. అట్ ది సేమ్ టైం ఏంటంటే చాలా బాగా కష్టపడ్డారు, చాలా బాగా పర్ఫామ్ చేశారు. అలాగే ఇండియాకి చాలా మంచి పేరు తెచ్చారు. అంతర్జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో ధీరజ్ 4 పతకాలు సాధించడం చాలా గర్వంగా ఉందని చెబుతున్నారు తండ్రి నాగరాజు. చిన్నతనం నుంచి క్రమశిక్షణతో సాధన చేయటం వల్లే ఉన్నత స్థాయికి ఎదిగేందుకు దోహదపడిందని వివరించారు. థాయిలాండ్ లాంటి దేశాలు గట్టి పోటీ ఇచ్చినా ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఉత్తమ ప్రతిభ కనబరచడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నాడు సోదరుడు శ్రీరామ్. 10th ఏషియన్ యోగా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో 4 గోల్డ్ మెడల్స్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ ఆర్టిస్టిక్ సోలోలో గోల్డ్ మెడల్ వచ్చింది, రిథమిక్ దీనిలోనేమో బ్రాంజ్ మెడల్ వచ్చింది, ఏషియన్ పేర్ దాంట్లో కూడాను సిల్వర్ మెడల్, ట్రెడిషనల్ యోగాసనాల్లో సిల్వర్ మెడల్ వచ్చిందండి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇంటర్నేషనల్గా ఎలా ఉంటుందో వాళ్ళ మదర్ దగ్గరుండి కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్నేషనల్కి పంపించారు. దానికి మేము చాలా సంతోషిస్తున్నామండి. ఛాంపియన్షిప్ గేమ్ స్టార్ట్ అయిందో అన్ని పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అక్కడ అందరికీ ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే ఫస్ట్ అయితే ధీరజ్ దే, సెకండ్ అండ్ థర్డ్కి టఫ్ కాంపిటీషన్ ఉంది. బికాస్ దెర్ ఈస్ ఎ హ్యూజ్ మార్క్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ ద అదర్స్ వన్స్. సో ఐఎమ్ కంప్లీట్లీ ఫుల్లీ హ్యాపీ. ఏషియన్కి వెళ్ళాలంటే ఫౌండేషన్ నుంచి చాలా స్ట్రాంగ్ ఉండాలి. డిస్ట్రిక్ట్, స్టేట్ అండ్ నేషనల్ ప్రతి దానికి, ప్రతి ఛాంపియన్షిప్కి, ప్రతి కాంపిటీషన్కి మమ్మీ డాడీ కూడా చాలా ఇంట్రెస్ట్తో వెళ్ళి కాంపిటీషన్ కంప్లీట్ చేసుకుని ధీరజ్ని బ్యాక్ తీసుకొచ్చేవాళ్ళు. భవిష్యత్తులో భారత్ తరపున ఒలింపిక్స్లో పాల్గొని బంగారు పతకం సాధించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు ధీరజ్.